దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియాతి దేవుని బిడ్డ, దేవుడు నిన్ను నిండార్లుగా ఆస్వాదించును గాక. ఈరోజు మార్నింగ్ మన్నా కొరకు 123వ కీర్తన 1-2 వచనములను మనం ధ్యానించుకుందాం. ఇక్కడ మనం గమనించేటప్పుడు ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవుని వైపు నా కనులెత్తుచున్నానని చెప్పి భక్తుడు చెప్తూ ఉంటాడు. దాసుని కన్నులు యజమానుని వైపు చూచినట్లుగా, దాసి కన్నులు యజమానురాలు వైపు చూచినట్లుగా నేను ఎల్లప్పుడూ యెహోవా వైపు చూస్తాను. ఎందుకంటే ఈ భక్తునికి ఇక్కడ ఈ మర్మము, ఈ రహస్యం అనేది ఈ భక్తుడు ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుని వైపు ఎవరైతే కనులెత్తుచున్నారో, దేవుని వైపు ఎవరైతే చూస్తున్నారో వారి ముఖములు సిగ్గుపడవు, వారి ముఖములు ప్రకాశిస్తాయి. దేవుని వైపు చూస్తున్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఆశీర్వాదాలు దొరుకుతాయి. ఎందుకంటే ఇశ్రాయేలుని కాచిన దేవుడు కునుకడు, నిద్రపోడు, విడవడు, ఎడబాయడని మనం చూస్తున్నాం. ఆయన ఎప్పుడూ విడిచిపెట్టే దేవుడు కాదు. చూడండి, ఒకరోజు యాకోబు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. 32 ఆదికాండము 32:26లో యాకోబు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒక నరునితో రాత్రి అంతా పోరాడుతా ఉన్నాడు. నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను విడిచిపెట్టను అని పట్టుదలగా యాకోబు పోరాడడం మనం చూస్తా ఉన్నాం. ఆ పట్టుదలతో ఆ దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆ రాత్రి అంతా కూడా ఆ దేవునితో కూడా, ప్రభుతో కూడా గడిపిన సందర్భాన్ని మనం గమనించితే, ఆ పట్టు విడువని ఆ యొక్క ప్రార్థన ద్వారా, ఆ పట్టు విడువని ఆ యొక్క విశ్వాసము ద్వారా ఆ యాకోబు ఇశ్రాయేలుగా మారిపోతా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలమున ప్రభు వైపు మీ కనులెత్తి చూడండి. ప్రభు వైపు కనులెత్తి చూచినప్పుడు ఆ దేవుడు నిన్ను ప్రకాశింపచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మా మిక్కిలి అధికముగా ప్రేమించిన పరలోకపు తండ్రి, మీ నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో నీ వైపు చూస్తున్న కన్నులు ప్రభా, అవి ప్రకాశిస్తాయి. అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికమైన కార్యాలు చేసే నా దేవుడు, ప్రతిదీ కూడా బిడ్డల విషయంలో మీరు సహాయము చేయండి. ఈరోజు పెళ్లి రోజు జరిపించుకునే వారిని, బర్త్డే జరిపించుకునే వారిని ఆశీర్వదించండి. అదేవిధంగా నా ప్రభా, నూతన ఉద్యోగాలు వెతికే వారిని మీరు దీవించండి. అదేవిధంగా నా ప్రభా, అడుగుతాని స్తోత్రాలు, మా రాజ్యంలో శాంతిని, సమాధానాన్ని మీరు కలుగచేయండి. గొప్ప రక్షణ, మారు మనసు కలుగజేసి దీవించి ఆస్వాదించు. మీకే మహిమ. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.